హాయ్ అండి. ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఒక్క నిమిషంలో పని ఒత్తిడిని తగ్గించుకోండి. పాక్ గొంతెమ్మ కోరికలు కుదరవన్న ఐసీసీ. రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అంటున్న అక్బరుద్దీన్. పిల్లల ఎస్ఎం వాడకంపై నియంత్రణకు ప్రణాళికలు చంద్రబాబు నాయుడు. కల్తీ జరిగింది మీ హయాంలో కాదా అంటున్న విడుదల రజని. అంబాటు రాంబాబుకి బెయిల్. 2 ఏళ్లలో 2 పిల్లలు, తల్లులపై తీవ్ర ప్రభావం. జోరుగా ప్రచారం పీఠం ఎవరిదో. ఎల్లుండి వైరస్కు వైన్స్లు బార్లు బంద్. డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో కేటీఆర్కు రేవంత్ కౌంటర్. పన్నుల వాటా తప్ప కేంద్రం ఇచ్చిందేముంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. యూకే పీఎంగా తొలిసారి ముస్లిం వ్యక్తి. ఆలయాలను భ్రష్టు పట్టించారంటున్న వైసీపీ. ఆర్ఎస్ఎస్ కృషి వల్లే బీజేపీ ఎదిగింది అంటున్న మోహన్ భగవత్. ఇక వార్తలోని వివరాలకు వెళ్లే ముందు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ బటన్ నొక్కండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీసుల్లో వర్క్ లోడ్ వల్ల ఎంతో మంది ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో గుండె వేగం, బీపీ పెరుగుతాయి. వాగస్ నాడిని యాక్టివ్ చేయడంతో దానిని కంట్రోల్ చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముక్కు ద్వారా లంగ్స్ నిండా గాలి పీల్చుకోండి. ఆపి మరో షార్ప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత నోటి గుండా మెల్లగా మొత్తం గాలిని వదిలేయండి. ఇలా 4-5 సార్లు చేస్తే ఒక్క నిమిషంలో మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయని చెప్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తుంది. భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్, భారత్ వచ్చే ఏడాది బంగ్లాలో పర్యటించాలని కోరినట్లు సమాచారం. పాక్ గొంతమ్మ కోరికలను ఐసీసీ తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అది మా పరిధి కాదు అని ఐసీసీ సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సందర్భంగా నిన్న నిజామాబాద్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. సీఎంల దగ్గరికి మేము వెళ్ళాం, వాళ్ళే మా దగ్గరికి వస్తారు. రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే, ఎందుకంటే మాకు ప్రజల మద్దతు ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిద్దామని చెప్పారు. పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులు శాంతి భద్రతలపై డీజీపీ, ఎస్పీలతో సమావేశమయ్యారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఎస్ఎం వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి విడుదల రజని కొన్ని ప్రశ్నలు సంధించారు. 2024 జూలైలో 6న వచ్చిన 2 ట్యాంకర్లు, జూలై 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ ల్యాబ్ పరీక్షించింది. నాణ్యత ప్రమాణాలు లేవని వెనక్కి పంపించిన విషయం వాస్తవం కాదా? ఆ లారీలు దొడ్డిదారిన తిరిగి వచ్చింది మీ పాలనలోనే కదా? ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది మీ హయాంలోనే కదా అని దీనికి సమాధానం ఏంటని ట్వీట్ చేశారు. ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకే రోజు అసెంబ్లీ సెషన్కి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. సభకు హాజరై 6 నెలల సమయం గడిచిన నేపథ్యంలో అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అదే రోజు జగన్ అధ్యక్షన వైసీపీ శాసనసభ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబాటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు అంబాటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా అంబాటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం. వెంటనే 2 పిల్లలను కనడం తల్లులపై తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి శరీరం పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చడం వలన అలసట, రక్తహీనత, నిద్రలేమి, డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. 2 పిల్లల మధ్య కనీసం 18 నెలల నుంచి 3 సంవత్సరాల గ్యాప్ అయినా ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉండడంతో పాటు తోబుట్టువుల మధ్య బాండ్ బలంగా ఉంటుందని సూచిస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తరపున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగారు. అటు కేటీఆర్, హరీష్ రావు కీలక నేతలు బీఆర్ఎస్ కోసం ఓట్లు అభ్యర్థించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు ప్రచారం చేశారు. ఎల్లుండి 52.43 లక్షల మంది ఓటింగ్లో పాల్గొననున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ మాటలు చూస్తుంటే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నట్లే ఉంది. దీనిపై మా నార్కోనెటిక్ టీంకు చెప్పాల్సి వస్తుందేమో. హోస్లో లేనివాడినే అలాంటి మాటలు మాట్లాడతాడా? సమాజం పట్ల బాధ్యత పెద్దగా చదువుకున్న వాడే మాట్లాడే మాటలేనా అని ధ్వజమెత్తారు. వాళ్ళది గంజాయి బ్యాచ్ అని, అలాంటి వారి గురించి మాట్లాడుకోదలుచుకోలేదని సీఎం సైలెంట్గా సెటైర్ వేశారు.
రాష్ట్ర పన్నుల వాటా తప్ప కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిందేముంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుంది. తెలంగాణకు ప్రతి రూపాయి ట్యాక్సీపై 42 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారు. కర్ణాటకకు 16 పైసలు, తమిళనాడుకు 26 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. అదే బీహార్కు రూపాయి పన్ను చెల్లిస్తే 6 రూపాయలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్కి ₹2 అయితే 9 పైసలు, యూపీకి ₹2కు 3 పైసలు ఇస్తున్నారని చెప్పారు. తొలిసారి ముస్లిం వ్యక్తి యూకే పీఎం పదవి చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత పీఎం స్మార్ట్ సెక్స్ ట్రాఫిక్ PX-10 ఫైల్స్ దుమారంలో చిక్కుకోవడంతో అధికారిక లేబర్స్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. త్వరలో ఆయన పదవి కోల్పోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హోంమంత్రి సెక్రటరీగా ఉన్న షబానా మహబూబ్ 45 పీఎం పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. షబానా పేరెంట్స్కు పాక్ మూలాలున్నాయి. ఆలయాలను ప్రక్షాళన చేస్తామంటూ బీరాలు పలికిన సీఎం చంద్రబాబు నాయుడు వాటిని భ్రష్టు పట్టించారని వైసీపీ విమర్శించింది. శ్రీశైలంలో స్వాములు గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్న దర్శనానికి అనుమతించకుండా సిబ్బంది నిర్లక్ష్యం చేశారని మండిపడింది. ఆగ్రహంతో ఊగిపోయిన శివస్వాములు క్యూలైన్లోని బారికెట్లను గట్టిగా ఊపుతూ నిరసన తెలిపారని పేర్కొంది. ఆపై వారితో కలిసి భక్తులు గేట్లు తాళాలు పలగొట్టారని వీడియోను పోస్ట్ చేసింది. ఆర్ఎస్ఎస్ కృషి వల్లే బీజేపీ ఎదిగింది అంటున్న మోహన్ భగవత్, సంఘం కార్యకర్తలు చేసిన నిరంతర కృషి, సైద్ధాంతిక నిబద్ధత వల్లే అచ్చే దిన్ వచ్చాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినందుకు కాదన్నారు. శతాబ్దాల సంఘ్ సైద్ధాంతిక కృషి వల్లే బీజేపీ ఎదిగిందని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావడానికి సంఘ్ కృషే కారణమని చాలా మంది నమ్ముతున్నారు. అయితే బీజేపీ ఒక స్వతంత్ర రాజకీయ సంస్థగా తన పని తాను చేసుకోపోతుందని వ్యాఖ్యానించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మీ కనుక ఈ ఛానల్లోని వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.